తీసుకుపోయి పెట్టినా కూడా అక్కడ గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమం మోహన్ రెడ్డి గారు ఓకే, ఒక్క నిమిషం అండి. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఏవో లకలకలకలంటూ చంద్రముఖులు అంటూ ఏవో మాట్లాడితే దానికి పవన్ కళ్యాణ్ గారు కౌంటర్ ఇచ్చారు. ఒక్కసారి బయట విందాం, బయట ప్లే చేయండి అమ్మా. చెల్లెల్ని షర్మిల గారిని అత్యంత నీచంగా మాట్లాడుతూ ఉంటే ఎంకరేజ్ చేసే వ్యక్తి అతను అర్జునుడితో పోల్చుకుంటున్నాడు. అసలు ఆలోచించుకోవాలి మాట్లాడబోయే ముందు. పాపం సొంత చెల్లెలి గౌరవం ఇవ్వని వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. సొంత చెల్లెలు తోబుట్టు, సొంత చిన్నాయిన్ని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. వాళ్ళని వెనకేసుకొచ్చే వ్యక్తి. వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత గారు, నాకు రక్షణ లేదు, చంపేస్తానని ఫోన్లు వస్తున్నాయని ఆవిడ చెప్తా ఉంటే ఇలాంటి వ్యక్తి అర్జునుడితో పోల్చుకుంటా ఉన్నాడు. ఎవరు కౌరవులు ఎవరు అర్జునులు ఆ స్థాయికి నేను మహాభారతం మాట్లాడలేదు. ఇది కలియుగం. ఇది కలియుగం మొదటి పాదం రెండో పాదం నాకు తెలియదు. కానీ మనం ఎవరం కూడా శ్రీకృష్ణుడితోటి అర్జునుడితోటి కౌరవులతోటి పోల్చుకోవద్దు. మీరు జగన్, మీది వైసీపీ, మేము పవన్ కళ్యాణ్, మా జనసేన. ఎవరు మంచివాళ్ళు, ఎవరు నిలబడేవాళ్ళు, ఎవరు ప్రజలకు అండగా ఉండేవాళ్ళు, ఎవరు దోపిడీ చేసేవాళ్ళు ప్రజలకి బాగా తెలుసు. ప్రజలు నిర్ణయిస్తారు. రైట్. మోహన్ రెడ్డి గారు, చెల్లికే అన్యాయం చేసిన వాళ్ళు ఏదో కృష్ణులు అర్జునులు ఈ రకంగా మహాభారతంలో గొప్ప వాళ్ళతో పోల్చుకోవడం అది ప్రజలు గమనిస్తున్నారు, తగిన శాస్తి జరుగుతుంది అన్నది ఆయన పాయింట్. అనడం ఎందుకు, అనిపించుకోవడం ఎందుకు? నేను ఒక మాట చెప్తా, మీరేమంటారంటే మా శాంతిప్రసాదనతో పాటు మీరు కూడా దీని మీద బాధపడే పరిస్థితి వస్తుందేమో అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు చెల్లెలకు అన్యాయం జరిగిందేదని ఎక్కడ అన్యాయమో ఏం అన్యాయమో చెప్పాల్సిన అవసరం ఒకటి ఉంది. రెండోది చెల్లెలు చెప్పలే, పవన్ కళ్యాణ్ గారు చెప్పలే. మూడోది జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పోయి ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరింది. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పనులు గతంలో ఆమె ఎత్తి చూపించిన తర్వాత ఒక పార్టీకి అధ్యక్షత బాధ్యతలు తీసుకున్నప్పుడు ఆమె జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో మాట్లాడినప్పుడు ఆమెకు సంబంధించినటువంటి వ్యక్తులు, ఆమెకు జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వ్యక్తులు ఆమెకు సంబంధించినటువంటి వ్యవహారాలు, అంటే నువ్వు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఈ విధంగా చేసినావు, ఈ విధంగా తిన్నావు, ఈ విధంగా చేసినావు నీకు అంటే ఆ విధంగా వాళ్ళు మాట్లాడితే విమర్శలాగా తీసుకోవడం అది ఒక పెద్ద నేరంగా తీసుకోవడం నేనైతే ఏకీపించడం లేదు. అసలు ఎవరు జనం కూడా ఏకీపించడం లేదు, వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ. ఏ అన్యాయం జరిగిందో ప్రసాద్ రెడ్డి గారు చెప్తారట, ఒక్క నిమిషం వెయిట్ చేస్తారా? చెప్పండి గారు. వైఎస్ షర్మిల గారు రెక్కల కష్టం మీద ఆ రోజున 15 ఉప ఎన్నికలు వస్తే ఆ రోజున హఠాత్తుగా జైలుకి వెళ్ళినప్పుడు తన రెక్కల కష్టం మీద దాదాపు 90% సీట్లు గెలిపించినటువంటి మహానాయకురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు. ఆయన జైల్లో ఉండేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భుజాల మీద మోసి దాదాపు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి బలమైన ప్రతిపక్ష నాయకుడిగా 67 సీట్లతో 8 పార్లమెంట్ సభ్యులు ఉండేటట్టు తీసుకొచ్చింది ఆవిడే. పోనీ ఆ రోజు తాగిపోయింది ఆవిడ. 2019 ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా షర్మిలమ్మ గారిని ఎలాగా ఆవిడ పార్టీ కోసం కష్టపడడం మనం చూసాం. తన అన్న ముఖ్యమంత్రి కావాలని తన పిల్లలను కూడా వదిలేసి వాళ్ళ చదువుని వాళ్ళ భవిష్యత్తు కూడా పక్కకు పెట్టి మరి అంత కష్టపడి పార్టీలో అంత చేస్తే ఆమెకి ఇచ్చిన గౌరవం ఏంటండి? ఆమెకి గౌరవం ఇచ్చారని వీళ్ళు చెప్తున్నారు కదా. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఆవిడ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కొండా రాఘవరెడ్డి అనేవాడు తీసుకొచ్చి సాక్షిలో కూర్చోబెట్టి అతని చేత అవాకులు చవాకులు మాట్లాడిచ్చారు. ఎంత అన్యాయమైన మాట్లాడితే 2009లో అంట రాజశేఖర్ చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ ఇవ్వకుండా నన్ను ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి అడిగారని చెప్పి మాట్లాడుతున్నాడు. నువ్వు నిన్నటి మొన్నటి వరకు ఎవరి పార్టీలో ఉన్నావు? నువ్వు వైఎస్ఆర్ టీపీలో ఉన్నావు కదా, ఆహా ఓహో అని పొగిడావు కదా. అలాంటి వాడిని తీసుకొచ్చి మీరు సాక్షిలో కూర్చోబెడతారా? ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది 100% వాస్తవం. సొంత చెల్లి మీద అవాకులు చవాకులు మాట్లాడుతుంటే మీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా నుంచి దారుణమైన మాటలు, దారుణమైన బూతులు మాట్లాడిస్తారా? మీకు మహిళలంటే గౌరవం లేదు అంటే మిమ్మల్ని విమర్శిస్తే మీరు ఏం మాట పెడితే ఆ మాట అనేస్తారా? రోజాకి ఏమైనా సభ్యత ఉందా? అంబటి రాంబాబుకి ఏమైనా సభ్యత ఉందా? కొడాల నానికి ఏమైనా సభ్యత ఉందా? సజ్జల రామకృష్ణ సభ్యత ఉందా? వైవి సుబ్బారెడ్డి గారి సభ్యత ఉందా? కూతురు వరుస వచ్చే అమ్మాయి మీద దారుణంగా మాట్లాడతారా? కేవలం మీ అధికార దాహం కోసం. ఈ దేశంలో అనేక మంది అన్నదమ్ములు వేరే పార్టీలు ఉన్నారు. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు వేరే పార్టీలు ఉన్నారు. ఎవరైనా తిట్టుకున్నారా?
అనేక మంది ఈ దేశంలో మేనకా గాంధీ గారు, సోనియా గాంధీ గారు వేరే పార్టీకి వెళ్ళిపోయినప్పుడు ఏమైనా తిట్టుకున్నారా? ఇంత దారుణమా, ఇంత అమానుషమా? అసలు మీకు ఇది ధర్మం అని అడుగుతున్నాను నేను. అది సాక్షిలోను, సాక్షి పత్రికలో మీరు రాయిస్తారా? రోజు మీరు అతనితో సోషల్ మీడియాలో మీరు పోస్టులు పెట్టిస్తారా? అసలు మా కడుపుకి అన్నం తింటున్నాం, గడ్డి తింటున్నాం కూడా ఆలోచన కూడా ఉండాలి కదా మీకు. రైట్. మోహన్ రెడ్డి గారు, గవర్నమెంట్ మాటలు మాట్లాడతారా మీరు? మోహన్ రెడ్డి గారు, ఇంతకింతకు అనుభవిస్తారు మీరు. ఏ శరీరంలో రెక్కలు కష్టపడి అయితే మీరు బలం మీ రాజకీయ పార్టీ నిలబెట్టుకున్నారు, ఏ శరీరంలో రెక్కలు కష్టపడి అయితే మీరు అధికారంలోకి వచ్చారో, అదే శరీరంలమ్మ ఈవేళ మీకు మిమ్మల్ని గద్దె దింపడానికి ఇవాళ సిద్ధంగా ఉంది. మిమ్మల్ని గద్దె దింపడమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది రేపు తెరమర కాబోతుంది. భవిష్యత్తులో మీరు బీజేపీని విలీనం చేసుకుని మీరు ఇక్కడి నుంచి తట్టాబేడ సర్దుకునే పరిస్థితి ఖచ్చితంగా కనబడుతుంది. ఇందులో ఏం అనుమానం లేదు. మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, వర్మ గారు నాకు 5 నిమిషాలు ఇచ్చారు, 30 నిమిషాలు వాళ్ళు మాట్లాడారు. ఎట్లా సార్ కొంచెం మీరు మాట్లాడండి. మీరే కదా ఇప్పుడు మాట్లాడింది, టైం వేస్ట్ చేసుకోకండి, పాయింట్ లోకి వచ్చారు. లేక కాదు కదా, నా దగ్గర సబ్జెక్ట్ ఉంది, మాట్లాడతా కదా. ఇప్పుడు రేపు ప్రసాద్ రెడ్డి ఎలక్షన్లలో పోటీ చేస్తాడు. ఒకవేళ షర్మిల గారు టికెట్ ఇస్తే పోటీ చేసిన తర్వాత ప్రసాద్ రెడ్డి భార్య, ప్రసాద్ రెడ్డి చెల్లెలు, ప్రసాద్ రెడ్డి కొడుకు, ప్రసాద్ రెడ్డి బామార్ది భార్య వీళ్ళందరూ ఎలక్షన్ ప్రచారానికి వస్తారు. వచ్చిన వాళ్ళందరికీ ఎమ్మెల్యేలో భాగం ఇచ్చి కుర్చీలు కూర్చోబెట్టారా ప్రసాద్? ఆయన ఎందుకంటే పిచ్చి మాట్లాడతారు. వైవి సుబ్బారెడ్డి ఎందుకు ఇంట్లో పెట్టుకున్నాడు? వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి వీళ్ళందరూ దేనికని ఇంట్లో కూర్చున్నారు? వాళ్ళకి ఏం సంబంధం ఇంట్లో కూర్చోబెట్టుకున్నారు? మీరు ఒక్కడైనా మాట్లాడదు, పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. మీరు ఏం మాట్లాడతారు? వైఎస్ అవినాష్ రెడ్డికి ఎందుకు తీసుకొచ్చారు? వైఎస్ ఎందుకు ఇచ్చారు పార్లమెంట్ సీటు? ఏ ఊరికే మాట్లాడడం కాదు, ఊరికి అరవడం కాదు, పనికి బాలు మాటలు, ఆడపిల్లలు గౌరవం లేకుండా, డాక్టర్ వైఎస్ రాజశేఖర్ కుమార్ ఆలోచన కూడా లేకుండా మాట్లాడటం మీకు అసలు న్యాయత గారి గురించి మాట్లాడే న్యాయత లేని వాళ్ళు మీరు దాని ఇష్టం మాట్లాడతారు. మీరు కొద్దిగా మానవ మర్యాదలు పెట్టుకొని మాట్లాడండి, ఇష్టం మాట్లాడకండి. మీరు నువ్వు అన్న చిలికి చూస్తావా? శర్మిలా రెడ్డి గారు వల్ల జరిగి చూస్తావు నువ్వు? ఏ కన్ను కావాలి మీకు? ఎంత కళ్ళు ఎత్తుకు వచ్చాయి మీకు? ప్రతి ఛానల్లోకి రావడం, ఇష్టం మాట్లాడడం, విమర్శించడం తమాషాలు అయిపోయింది మీకు. తమాషాలు అయిపోయింది మీకు. తమాషాలు అయిపోయింది మీకు. శర్మిలారెడ్డి గారిని తక్కువ చేసి మాట్లాడితే ఎవరు ఊరుకోరు? ఈ రాష్ట్ర ప్రజలు ఊరుకోరు. మిమ్మల్ని అదర్ తొక్కేస్తారు. ఇవాళ మిమ్మల్ని తొక్కేస్తారు. ఇవాళ శర్మిలారెడ్డి గారు మీరు మాట్లాడే మాటలకి మిమ్మల్ని తొక్కేస్తారు. మిమ్మల్ని దారుణంగా తొక్కేస్తారు. మిమ్మల్ని ఎంత అన్యాయంగా మాట్లాడతారండి మీరు? వైఎస్ శర్మిలారెడ్డి గారిని ఒక చెల్లికని చూస్తారా మీరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిడ రెక్కల కష్టపడి బతికింది. ఆవిడ రెక్కల కష్టపడి బతికించింది. ఆవిడ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రెక్కల కష్టపడి బతికించింది. ఇష్టం మాట్లాడడం కాదు. తక్కువ చేసి మాట్లాడి ఎవరు చూస్తూ ఉంటాడు. మీరు తక్కువ చేసి మాట్లాడకండి. మీ ఆటలు సాగుతున్నా, మీకు టీవీలు ఉన్నాయి, పేపర్ ఉంది కదా చెప్పి ఇష్టం వచ్చినట్టు అవాకులు చౌకలు మాట్లాడిస్తారు. మీరు సొంత చెల్లి మీద మాట్లాడిస్తారు. మీరు రాజకీయ కూతురు మీద మాట్లాడిస్తారు. మీరు సభ్యతగా మాట్లాడండి, సభ్యతగా మాట్లాడండి. మీరు ఆఖరికి పౌరుడు గారు కూడా చెప్పించుకునే స్థితికి తగ్గుతారా మీరు? ఒక పెద్ద పార్టీ రాజకీయ ఎంత చక్కగా చెప్పారు. సొంత చెల్లిని ఇష్యూ కాదండి. ఇప్పుడు ఇష్యూ బంద్ చేసింది మీరు కదా, మీరే కదా షర్మిల గారి గురించి మాట్లాడింది. ఆయన సమాధానం చెప్పమన్నారు. రైట్. అరే మీరు కాదండి, మీరు షర్మిల గారి టాపిక్ తెచ్చారు. షర్మిల గారికి ఆ పార్టీలో ఉన్న వ్యక్తి ఆయన సమాధానం చెప్పకపోతే నేను చెప్తారా, సాధి ప్రసాద్ గారు చెప్తారా, మాణిక్యాలరావు గారు చెప్తారా? మిమ్మల్ని అడిగే నేను ఎలా చేశాను, మిమ్మల్ని అడిగాను ఏమండి దానికి సమాధానం చెప్తారట ఆయన ఎలా చేయనా అని. ఓకే అన్నారు. మళ్ళీ ఇంకేంటి మీరు మాట్లాడండి. నేను చెప్తా వినండి సార్, చెప్తా వినండి. ఫస్ట్ ప్రసాద్ మాట్లాడినప్పుడు విన్నా, రెండోసారి ఆయన ఆన్సర్ చెప్తాడంటే విన్నా, మూడోసారి నేను స్టార్ట్ చేసి అడ్డం వచ్చి కాదండి. షర్మిల గారికి ఏ అన్యాయం జరిగింది అన్నది ఆయన క్లియర్ గా చెప్పారు. ఏం చేయలేదు మీరు చెప్పండి, స్ట్రైట్ గా పాయింట్ లోకి రండి. పాయింట్ నేను అడిగినట్టు ఆన్సర్ చెప్పాలి కదా. పాయింట్ వచ్చేది ఆన్సర్ చెప్పాలి కదా. చెప్పమని చెప్తున్నాను ప్లీజ్. ఇప్పుడు షర్మిల గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క రోజు కూడా ఒక్క మాట కూడా అన్న సందర్భం లేదు. దాన్ని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టడం ఇలా చేతగాని అవివేక మూర్ఖత్వమే తప్ప ఇంకోటి ఉండదు. పార్టీలో ఉన్న తర్వాత ఆమె డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారిని జగన్ రెడ్డి అన్నప్పుడు
ఆయన చర్మిల శర్మ అనడంలో తప్పు లేదని నేను అనుకుంటున్నాను. అంతకు మించి ఆమెను వ్యక్తిగతంగా ఏమీ మాట్లాడిన సందర్భం వైఎస్ఆర్సీపీలో లేదు. ఎవరో పార్టీ పెట్టిన తర్వాత, పేపర్ పెట్టిన తర్వాత, టీవీ ఉన్న తర్వాత ఆ టీవీలో కానీ ఇతని నాయకులు కానీ ఎవరైనా వచ్చి మాట్లాడితే మీరు సాక్షి టీవీ లేదు జగన్మోహన్ రెడ్డి కోసమే సాక్షి పెట్టామని చెప్పుకుంటారా? అందరికీ చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది, ఆ సాక్షిలో రాయాల్సిన బాధ్యత ఉంటుంది, చూపించాల్సిన బాధ్యత ఉంటుంది. ప్రసాద్ రెడ్డి లాంటి మేధావులు దానికి ఆన్సర్ చెప్పుకోవాల్సిన అవసరం ప్రసాద్ రెడ్డి లాంటి ఉంటుంది. దాన్ని ఇష్టపెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, దించుతామంటే ఏంది దించేది? దించడానికి ఒక ఎమ్మెల్యే గెలుచుకోవాలి చాలు. ఎవరో కాంగ్రెస్ పార్టీ ఛాలెంజ్ చేసుకోవాలని గెలుస్తామని చెప్పుకొని నిలబడమని తెలుస్తుంది. డిపాజిట్ మీ జగన్మోహన్ రెడ్డి ఫిక్స్ పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీ జగన్మోహన్ ఎంపీ అయ్యాడు కాంగ్రెస్ పార్టీ, దయ వల్ల అయ్యాడు. మీ జగన్మోహన్ రాజకీయ ఫిక్స్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ, అది మర్చిపోయి మాట్లాడద్దు. జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యుడు చేసిందే కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం పార్టీ మాట్లాడుకో, కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలుసుకో, కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారిని పార్లమెంట్ సభ్యుడు చేసింది కాంగ్రెస్ పార్టీ, అది మర్చిపోక ఏదో నోటు పెట్టి మాట్లాడడం కాదు. కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకోవడానికి షర్మిల గారు, రేవంత్ రెడ్డి గారు ఉద్దేశంలో భాగంగా వీళ్ళు ప్లాన్ వేసినారు తప్ప వీళ్ళ పార్టీలో తలగా చేసుకుంటారా? మోడీకి మీరు మద్దతు తలగా చేసుకుంటారా? వీళ్ళు కాదు, దేశంలో ఉన్న అన్ని పార్టీలు ఏకమే వచ్చిన